రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని, అలాగే సోలార్ కిచెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ముఖ్యమంత్రి రేవంత్ నిన్న సచివాలయంలో విద్యాశాఖను ఏ విధంగా మెరుగుపరచాలనే కోణంలో సమీక్షించారు. ఇక విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్రంలో అనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. మనం మొదటి నుంచి చూస్తున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యలో సమూల సంస్కరణలు తీసుకొచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి ప్రణాళిక రచిస్తున్న సందర్భం కూడా మనం చూసాం. పలు సమీక్షలు కూడా ఇందుకోసం నిర్వహించారు. విద్యాశాఖను ఏ విధంగా మెరుగుపరచాలి, ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులను ఏ విధంగా బదిలించాలి, ఎంత మెరుగైన విద్యను అందించాలి, ఎంత మెరుగైన సౌకర్యాలు అందించాలి, ఎలాంటి భోజన వసతి సౌకర్యాలు కల్పించాలి అనే కోణంలో ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఒక విజన్ తో పనిచేస్తున్న సందర్భం కూడా మనం చూసాం. అందులో భాగంగానే నిన్న ఒక కీలక సమావేశం కూడా ఉన్నతాధికారులతో చోటు చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. YIIRS అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కూడా సీఎం నిన్న సమావేశంలో ఆదేశించిన సందర్భం కూడా చూసాం. ఈ స్కూల్స్ నిర్మాణాలను కూడా వేగవంతంగా చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన సందర్భం చూసాం. కొడంగల్లో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి అవకాశాలు పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి నిన్నటి భేటీలో అధికారులను ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయ పాత్ర ప్రతినిధులు సీఎం కు తెలియజేశారు. కాబట్టి ఈ కోణంలో కూడా ఒక పరిశీలించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించారు. ప్రతి 2 నియోజకవర్గాలకి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని కూడా అందరికీ సకాలంలో ఈ పాఠశాలలోని విద్యార్థులందరికీ సకాలంలో కూడా భోజన ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకు ప్రణాళికలు రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకి 2 ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాల లీజు తీసుకునే అంశం పట్ల కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి సలహా ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికే అందుబాటులోకి రావాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది. మొత్తాన్ని కనుక చూస్తే భవిష్యత్తులో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకి ఎలాంటి సౌకర్యాలు అందించాలి, ఎందుకు ప్రైవేట్ పాఠశాలకు వీళ్ళందరూ వెళ్తున్నారు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి, వీటన్నిటినీ సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఒక మెరుగైన విద్యతో పాటు ఒక మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే కనుక ఒక ఆమోదయోగ్యమైన మార్పును తీసుకురావచ్చని ముఖ్యమంత్రి ఈ భేటీలో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణహరి.